ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉండి ఇద్దరు అన్నదమ్ములం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అయినా ఎప్పుడు కూడా మేము నోరు విప్పి తెలుగుదేశం పార్టీ మీదనో చంద్రబాబు నాయుడు గారి మీదనో లోకేష్ గారి మీదనో ఎప్పుడు మాట్లాడలేదు. ఎన్ని ఇబ్బందులున్నా సహిస్తూ అవతల భూమానాయురెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళ కుటుంబం మరి మనకు వ్యతిరేకంగా పనిచేసినా ఎప్పుడు మేము మాట్లాడలేదు. కానీ ఒకటి మాత్రం పార్టీలో ఉండలేకనే ఈ పార్టీలోకి వచ్చామనే విషయం కూడా ముందు కూడా తెలియజేశాను. ముఖ్యంగా ఇక్కడ రావడానికి ప్రధాన కారణం కూడా ఉంటుంది. అందులో ప్రీతమ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఉన్నటువంటి అమితమైనటువంటి గౌరవం, ఆ కుటుంబం అంటే ఉన్నటువంటి ఆసక్తి, జగన్మోహన్ రెడ్డి గారి అంటే అభిమానం, ఇది కూడా ఒక కారణంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పెట్టినటువంటి ఇబ్బందుల వల్ల ఎక్కువగా నేను ఇక్కడ బండి కావడానికి కూడా అవకాశం ఆ రోజు కల్పించారు. ఏదేమైనా చాలా మంది నాయకులకు ప్రజలందరికీ తెలుసు, మామూలుగా అయితే పవర్ పార్టీలోకి అందరూ పదవుల కోసం పోతారు. మరి నేను పార్టీ వీడి వచ్చేటప్పుడు ఎన్ని ఆశలు చెప్పారో నాకు తెలుసు. నేను బాహాటంగా నోరు విప్పితే తెలుగుదేశం నాయకులు మాట్లాడలేదు కూడా. ఎందుకంటే వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారు, ఎంత చెప్పారు, ఏం చెప్పారు అని కూడా నేను ఇప్పుడు మాట్లాడాల. ఎందుకంటే ఒక పార్టీలో తిరిగి వచ్చిన తర్వాత ఒక మాటలు మాట్లాడితే ఏదో సరిపోకనో అభాండాలు వేసుకున్నారు వస్తుంది కాబట్టి ఇదేం మాట్లాడడం లేదు. మరి అదేవిధంగా అభివృద్ధి కట్టుపడుతున్నామని కానీ రకరకాలుగా వాళ్ళు ప్రచారం చేస్తా పోయారు. ఎప్పుడు కూడా నేను నంద్యాలకు డెవలప్ కావాలనే ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఆపాలనే ప్రయత్నం ఏ రోజు చేయలే, ఎక్కడ మాట్లాడలే. కానీ వాళ్ళ విష ప్రచారం చేస్తూ పోతున్నారు. దాన్ని ఏదో 3-4 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ రోజు మాట్లాడుతూ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి మరి మేము ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అడుగుతున్నారు. కానీ ఒకటే నేను మనవి చేసేది కూడా, వైఎస్ఆర్సీపీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ నంద్యాల పట్టణం రూపురేఖలు మారే అవకాశం ఉంది. ఈ ఎలక్షన్స్ లో కూడా తెలుగుదేశం నిజంగానే ఇవ్వాలని భావించి ఇచ్చినట్టే. ఎందుకంటే 1200 కోట్లు ఇచ్చినామని కొన్ని అబద్ధాలు కూడా చెప్తున్నారు. జీవోలు మాత్రమే ఇచ్చారు తప్ప పని ఇంతవరకు మొదలు కాలేదు. 1200 కోట్ల రూపాయలని చెప్పి ఇళ్లకే 950 కోట్లు కేటాయించినామని చెప్పినారు. 13,000 ఇళ్లు రాబోతున్నాయన్నారు. ఈ రోజు వరకు అప్లికేషన్లో 1125 వస్తే 13,000 ఇళ్లు కడతామని ఏ విధంగా చెప్పగలుగుతారు? అదేవిధంగా అమృత పథకం కింద నీకు ఒకవేళ ఇళ్ల విషయంలోనే 1125 ఇళ్లు కట్టడానికి ఎంత అవుతుంది? 60-70 కోట్ల కంటే కాదు. అట్లాంటిది మేము 950 కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్తున్నది. శాంక్షన్ వల్ల ఉపయోగం ఏమైంది? ప్రజలు ముందుకు రావాలి కదా అని అడుగుతా ఉన్నాను. 500 కట్టడానికి ముందుకు రావటం లేదు మిమ్మల్ని నమ్మి. మరి రెండవ విషయాన్ని పోతే అమృత పథకం కింద వాటర్ స్కీమ్ 157 కోట్లు ఎప్పుడో శాంక్షన్ అయింది. ఒకటి 137 కోట్లు, ఒకటి 20 కోట్లు టెండర్స్ కూడా పిలిచి అయిపోయినది. దాన్ని ఇప్పుడు ఏదో మేము ఇచ్చినామని చెప్పి సెంట్రల్ స్కీమ్ అని కూడా మీకు ఏదో జమ చేస్తున్నారు. మీరు చేయబోతున్నది చేస్తున్నది దేనికోసం చేస్తున్నారు? ఈ యొక్క వైడనింగ్ కూడా నేను అంతకుముందు దీపగుంటలో ఎన్నోసార్లు, దీపగుంటనే కాదు చాలా సార్లు అడిగాను. దీపగుంటలో పర్టికులర్ గా మాట్లాడి అడిగాను, డబ్బులు ఎక్కడ తీసుకురామంటావు అని నా మీద కోపడడం కూడా జరిగింది. మీ దగ్గర ఉంటే డబ్బులు సగం ఇవ్వండి. సీఎం గారు చంద్రబాబు గారు దీపగుంటలోకి వచ్చిన రోజు నా మీద కోపడడం కూడా జరిగింది. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలా? మీరు అడుగుతారు, రిప్రజెంటేటివ్ ఇస్తారు, ఉంటే మీరు సగం ఇవ్వండి, అప్పుడు చూస్తాననేట్టుగా మాట్లాడారు. ఈ రోజేమో మాట్లాడితే వైడనింగ్ ఏదో నంద్యాల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. నంద్యాల మీద ప్రేమ అంటే ఎందుకు మీరు 10 సార్లు సర్వే చేశారు? వైడనింగ్ చేస్తే మంచిదా, చేయకుండా మంచిదా అంటే మీ ఉద్దేశం ఏంటి? చేయమంటేనేమో ఓట్లు పడడానికి మీకు ఏదైతే అనుకూలంగా ఉందో దాన్ని మలుచుకోవడానికి మీ సర్వే. ఇవన్నీ కూడా ప్రజల తిక్కోళ్ళు కాదు. అదేవిధంగా మత విషయాల్లో కొంతమంది చాలా మంది ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఫరూక్ సంబంధించిన వాళ్ళు, ఫరూక్ గారు వెరీ విష ప్రచారం చేస్తున్నాడు. నేను బహాటంగా చెప్తున్నా. ఈరోజు ముస్లిం సోదరులు నాకు ఈ రోజు ఎంత ఆత్మీయతగా ఉన్నారో వాళ్ళకి నేనేం చేశానో వాళ్ళు నాకేం చేస్తున్నారో నాకు తెలుసు. 50,000 ఓటుతో ఓడిపోయి కూడా మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఏదో దాన్ని విష ప్రచారంగా చేస్తున్నారు. నేను మాట్లాడదలుచుకున్నది రేపు మాట్లాడతాను అన్ని విషయాలు. మీరు ఏదన్నా మాట్లాడదలుచుకుంటే మీరు ఏదైనా చెప్పుకోండి, కానీ
లేని చెప్పాలని ప్రయత్నం చేయడం చాలా తప్పు. నేను ఇంతవరకు నోరు తెరచడం లేదు, పద్ధతిగానే మాట్లాడడం లేదు. అదేవిధంగా ఈరోజు తమ్ముడు వచ్చిన పరిస్థితుల్లో నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ కర్నూలు జిల్లాలో బలోపేతమయ్యే అవకాశం 100% ఉంది. ఆ రోజు 11 సీట్లు వచ్చినాయి, రేపు 14 సీట్లు కూడా కర్నూలు జిల్లాలో కొట్టబోతాం. వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది అన్ని చోట్ల. స్పెషల్లీ రేపు నంద్యాలలో మీరే చూస్తారు, ప్రజల ఆశీర్వాదం వైఎస్ఆర్సీపీకి ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి సంమోహన శక్తి కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి బలం కావచ్చు, శిల్పా కుటుంబానికి ఉన్నటువంటి వ్యక్తిగత బలం కావచ్చు. ఇవన్నీ తోడై రేపు తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా ఎవరు ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా 100% వైఎస్ఆర్సీపీ జెండా నంద్యాలలో ప్రజలు ఎగరవేస్తారు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.